యూనివర్సిటీలో ఉండద్దు. ఎందుకు ఉండద్దు అని అంటే యూనివర్సిటీ నుంచే ప్రశ్నించేటోడు తయారవుతాడు. ఇలాంటి యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలి, ఇలాంటి యూనివర్సిటీల మీద నిర్బంధం పెట్టాలి, ఇలాంటి యూనివర్సిటీల మీద నిర్లక్ష్యం వహిస్తే రేపటి రోజున విద్య దూరం అవుతుంది, అన్ని విధాలుగా దూరం కూడా ప్రశ్నించేటోడు రాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు అమెరికాలో అని అంటే, స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి మహేంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ కి నేను చైర్మన్ గా పెడతా అన్నాడు. అంటే నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ, మా యొక్క యూనివర్సిటీ పేద ప్రజలు, పేద విద్యార్థులు, పేద కుటుంబంలో చదువుకునే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వీసీని నియమించావు నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రజలు ఓట్లేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఓటేసి, నిరుద్యోగులు ఓటేసి, యువకులు ముందండి నేను ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పక్క దేశం పోయి అమెరికా నుంచి అనౌన్స్ చేస్తావు నువ్వు స్కిల్ యూనివర్సిటీకి యూనివర్సిటీ చైర్మన్ నేను మహేంద్రకు సంబంధించిన ఒక కార్పొరేట్కి సంబంధించిన సంస్థ అధిపతిని నువ్వు నియమిస్తా అని ప్రకటిస్తావు. ఇక్కడ యూనివర్సిటీ ఏం తప్పు చేసినాయి? కాకతీయ యూనివర్సిటీ ఏం తప్పు చేసింది? ఉస్మానియా యూనివర్సిటీ ఏం తప్పు చేసింది? శాతవాహన యూనివర్సిటీ ఏం తప్పు చేసింది? పాలమూరు యూనివర్సిటీ ఏం తప్పు చేసింది? తెలంగాణ యూనివర్సిటీ ఏం తప్పు చేసింది? నిన్ను ఇవాళ నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి గడప గడప ప్రతి ఓటరు ప్రతి ఇల్లు తట్టి ఇవాళ నిరుద్యోగుల అందరు కలిసి నేను వాళ్ళను బలోపేతం చేసి అందరిని ఏకతాటిగా తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కించి నిన్ను సీఎం చేస్తే ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మహేంద్ర ఒక వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇవాళ స్కిల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేస్తా అని బాహాటంగా ప్రకటిస్తావు. ఈ యూనివర్సిటీలు ఏం తప్పు చేసినాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజా సంఘాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ ఏకదాటిగా ముందుకు రావాలి, దీని మీద స్పందించాలి. ఎందుకు అని అంటే ఇవాళ విద్యను దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. పేదోడు చదువుకునేది ఎక్కడండి? పేదోడు చదువుకునేది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ చదువుకుంటారు. కానీ వీటినే నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. దీని మీద మన అందరం ముందుకొచ్చి పోరాడాలి. కోదండరామ్ సార్ గారికి చెప్తున్నాం మేము, అయ్యా కోదండరామ్ సార్ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అయ్యి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న తీరు కనబడతా ఉన్నది. కనీసం పెదవిప్పట్లేదు మీరు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏం మాట్లాడతలేరు ఎందుకు? స్కిల్ యూనివర్సిటీకి మహేంద్రకు సంబంధించిన వాడిని చైర్మన్గా ప్రకటిస్తా అని అంటూనే ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది. కనీసం ఒక ఫైల్ ముందుకు పోదు, పాలన లేదు, పాఠాలు లేవు, ఏది లేదు, రీసెర్చ్ లేదు, కనీసం ఏం లేదు. మరి ఇక్కడ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఎక్కడ? అడగాల్సిన అవసరం కోదండరామరెడ్డి సార్ గారి మీద ఉంది. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా గురుకులాలను క్లోజ్ చేసే ఏదైనా కుట్ర జరుగుతుందా? ఎందుకంటే అక్కడ ఎలుకల కాట్లు చూస్తున్నాం, పాముల కాట్లు చూస్తున్నాం, ఫుడ్ పాయిజన్ చూస్తున్నాం, ఆత్మహత్యలు నీచంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్లా చూడొచ్చు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 1200 సబ్జెక్ట్ యొక్క 1200 గురుకులాలు స్థాపించడం జరిగింది. దాంట్లో ఆ 1200 గురుకులాలలో దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు స్టిల్ నౌ చదువుతున్నారు.